హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకెన్ క్లాస్ విషయాల్లో స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా బోల్డ్ అని ఉపయోగకరమైన వాక్యాలు మనం ఈ రోజు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మీరందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎందుకంటే చాలా ఉపయోగకరమైన ఫ్రెండ్స్. మనం డైలీ రొటేషన్ లోనే కానివ్వండి, మనం ఎవరితో మాట్లాడాలన్నా కానివ్వండి, ఓకే ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ వీడియోలో ఉండే ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు చక్కగా నేర్చుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? నువ్వు పట్టుకోకపోతే నేను కూడా పట్టుకోను. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు పట్టుకోకపోతే నేను కూడా పట్టుకోను. ఈ వాక్యాన్ని మనం ఏ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్? అసలు మనం ఎదుటి వాళ్లతో మొండిగా వితండవాదన చేసేటప్పుడు, ఏంటి వితండవాదన చేసేటప్పుడే కానివ్వండి, ఎంతసేపు మన మాటే నెగ్గాలన్న ఒక పంతమే కానివ్వండి, ఆ సందర్భాల్లో మనం ఏంటంటే ఇటువంటి వాక్యాన్ని పట్టుదలగా వాడతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ నహీ పకడ్నే సే మే భీ నహీ పకడూంగా అని మగవాళ్ళు అంటారు. అది ఆడవాళ్ళు అయితే తుమ్ నహీ పకడ్నే సే మే భీ నహీ పకడూంగి అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మగవాళ్ళు అయితే తుమ్ నహీ పకడ్నే సే మే భీ నహీ పకడూంగా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అది ఆడవాళ్ళు అనుకోండి, తుమ్ నహీ పకడ్నే సే మే భీ నహీ పకడూంగి అని అంటారు. నువ్వు పట్టుకోకపోతే నేను కూడా పట్టుకోను. ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే तुम नहीं पकड़ने से मैं भी नहीं पकड़ूंगा అంటారు. ఓకే ఫ్రెండ్స్, అది ఆడవాళ్ళు అనుకోండి, तुम नहीं पकड़ने से मैं भी नहीं पकड़ूंगी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు तुम పట్టుకోకపోతే नहीं पकड़ने से నేను కూడా मैं भी పట్టుకోను, नहीं पकड़ूंगा. నువ్వు పట్టుకోకపోతే నేను కూడా పట్టుకోను. ఏంటి ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని అయితే మగవాళ్ళు తుమ్ నహీ పకడ్నే సే మే భీ నహీ పకడూంగా అంటారు. ఓకే ఫ్రెండ్స్, అది ఆడవాళ్ళు అనుకోండి, తుమ్ నహీ పకడ్నే సే మే భీ నహీ పకడూంగి అని అంటారు. ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడేమంటారు ఫ్రెండ్స్? మీరు పట్టుకోకపోతే మేము కూడా పట్టుకోము అంట. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు పట్టుకోకపోతే మేము కూడా పట్టుకోము. ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप नहीं पकड़ने से हम भी नहीं पकड़ेंगे ఏమంటారు ఫ్రెండ్స్? మీరు పట్టుకోకపోతే మేము కూడా పట్టుకోము అనే వాక్యాన్ని పెద్దవాళ్ళైతే आप नहीं पकड़ने से हम भी नहीं पकड़ेंगे ఏమంటారు ఫ్రెండ్స్? आप नहीं पकड़ने से हम भी नहीं पकड़ेंगे. మీరు పట్టుకోకపోతే మేము కూడా పట్టుకోము. आप नहीं पकड़ने से हम भी नहीं पकड़ेंगे. మీరు आप పట్టుకోకపోతే నహీ పకడ్నే సే మేము కూడా హమ్ భీ పట్టుకోము నహీ పకడేంగే. మీరు పట్టుకోకపోతే మేము కూడా పట్టుకోము. ఈ వాక్యాన్ని పెద్దవాళ్ళైతే ఆప్ నహీ పకడ్నే సే హమ్ భీ నహీ పకడేంగే అంట. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ నహీ పకడ్నే సే హమ్ భీ నహీ పకడేంగే అని అంటారు. నువ్వు వదలకపోతే నేను కూడా వదలను. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు వదలకపోతే నేను కూడా వదలను. ఏంటి, పిల్లలు తాడు పట్టుకుని గాని లేకపోతే వస్తువు పట్టుకొని కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, నువ్వు వదలకపోతే నేను కూడా వదలను, నువ్వు వదలకపోతే నేను కూడా వదలను కొట్టుకుంటూ ఉంటారు. అవునా కదా ఫ్రెండ్స్? ఆ సందర్భాల్లో ఈ వాక్యాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మొండి వాదన అనమాట. అది వితండ వాదన, మొండి వాదన అంటారు కదా, ఆ సందర్భాల్లో వాక్యాలు అనమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ నహీ ఛోడ్నే సే మే భీ నహీ ఛోడూంగా అని అంటారు. ఎవరు? మగవాళ్ళైతే. పెద్దవాళ్లే కానివ్వండి, చిన్నవాళ్లే కానివ్వండి, ఒక్కరిగా ఉన్నప్పుడు నువ్వు వదలకపోతే నేను కూడా వదలని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆ వాక్యాన్ని మగవాళ్ళైతే తుమ్ నహీ ఛోడ్నే సే మే భీ నహీ ఛోడూంగా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, తుమ్ నహీ ఛోడ్నే సే మే భీ నహీ ఛోడూంగి అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ నహీ ఛోడ్నే సే మే భీ నహీ ఛోడూంగి. నువ్వు వదలకపోతే నేను కూడా వదలను. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే తుమ్ నహీ ఛోడ్నే సే మే భీ నహీ ఛోడూంగా అంటారు. అది ఆడవాళ్ళైతే తుమ్ నహీ ఛోడ్నే సే మే భీ నహీ ఛోడూంగి అంటారు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు తుమ్
వదలకపోతే నహి छोड़ने से నేను కూడా मैं भी వదలను నహి छोड़ूंगा లేదా నహి छोड़ूंगी మగవాళ్ళైతే నహి छोड़ूंगा అంటారు ఆడవాళ్ళైతే నహి छोड़ूंगी అంటారు ఓకే ఫ్రెండ్స్ బాగా మీరు తేడాని గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నువ్వు వదలకపోతే నేను కూడా వదలను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే तुम नहीं छोड़ने से मैं भी नहीं छोड़ूंगा అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళు అనుకోండి तुम नहीं छोड़ने से मैं भी नहीं छोड़ूंगी అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి అప్పుడే ఉంటారు ఫ్రెండ్స్ మీరు వదలకపోతే మేము కూడా వదలము ఏంటి ఫ్రెండ్స్ మీరు వదలకపోతే మేము కూడా వదలము ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप नहीं छोड़ने से हम भी नहीं छोड़ेंगे ఏంటి ఫ్రెండ్స్ आप नहीं छोड़ने से हम भी नहीं छोड़ेंगे మీరు వదలకపోతే మేము కూడా వదలము आप नहीं छोड़ने से हम भी नहीं छोड़ेंगे ఏమంటారు ఫ్రెండ్స్ आप नहीं छोड़ने से हम भी नहीं छोड़ेंगे అని అంటారు మీరు ఆ వదలకపోతే नहीं छोड़ने से మేము కూడా हम भी వదలము नहीं छोड़ेंगे మీరు వదలకపోతే మేము కూడా వదలము आप नहीं छोड़ने से हम भी नहीं छोड़ेंगे ఏమంటారు ఫ్రెండ్స్ आप नहीं छोड़ने से हम भी नहीं छोड़ेंगे అని అంటారు నువ్వు తొడుక్కోకపోతే నేను కూడా తొడుక్కోను ఏంటి ఫ్రెండ్స్ నువ్వు తొడుక్కోకపోతే నేను కూడా తొడుక్కోను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే तुम नहीं पहनने से मैं भी नहीं पहनूंगा ఏమంటారు ఫ్రెండ్స్ तुम नहीं पहनने से मैं भी नहीं पहनूंगा అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళైతే तुम नहीं पहनने से मैं भी नहीं पहनूंगी ఏమంటారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళైతే तुम नहीं पहनने से मैं भी नहीं पहनूंगी నువ్వు తొడుక్కోకపోతే నేను కూడా తొడుక్కోను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే तुम नहीं पहनने से मैं भी नहीं पहनूंगा అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి तुम नहीं पहनने से मैं भी नहीं पहनूंगी అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు తొడుక్కోకపోతే तुम नहीं पहनने से నేను కూడా मैं भी తొడుక్కోను नहीं पहनूंगा లేదా नहीं पहनूंगी మగవాళ్ళైతే नहीं पहनूंगा అంటారు అదే ఆడవాళ్ళైతే नहीं पहनूंगी అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు తొడుక్కోకపోతే నేను కూడా తొడుక్కోను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే तुम नहीं पहनने से मैं भी नहीं पहनूंगा అని అంటారు అదే ఆడవాళ్ళైతే तुम नहीं पहनने से मैं भी नहीं पहनूंगी అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే మీరు తొడుక్కోకపోతే మేము కూడా తొడుక్కోము మీరు మేము అనేది ఏంటంటే పెద్దవాళ్ళ మీదనే కాదు ఎక్కువ మంది ఉన్నా కూడా మనం అదే వాక్యాన్ని వాడుతూ ఉంటాం అనే కదా ఫ్రెండ్స్ ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం అన్నమాట మీరు తొడుక్కోకపోతే మేము కూడా తొడుక్కోము ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप नहीं पहनने से हम भी नहीं पहनेंगे ఏమంటారు ఫ్రెండ్స్ आप नहीं पहनने से हम भी नहीं पहनेंगे మీరు తొడుక్కోకపోతే మేము కూడా తొడుక్కోము आप नहीं पहनने से हम भी नहीं पहनेंगे మీరు आप తొడుక్కోకపోతే नहीं पहनने से మేము కూడా हम भी తొడుక్కోము नहीं पहनेंगे మీరు తొడుక్కోకపోతే మేము కూడా తొడుక్కోము आप नहीं पहनने से हम भी नहीं पहनेंगे ఏమంటారు ఫ్రెండ్స్ आप नहीं पहनने से हम भी नहीं पहनेंगे అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు వేయకపోతే నేను కూడా వేయను ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండిలో డబ్బులు వేస్తూ ఉంటాం పిల్లలు మనతో పోట్లాడుతూ ఉంటారు లేదా అమ్మ నువ్వు డబ్బులు అయిపోతే నేను కూడా నాన్న నువ్వు డబ్బులు అయిపోతే నేను కూడా పిల్లలు పేచి పెడుతూ ఉంటారు జనరల్ గాను ఓకే ఫ్రెండ్స్ ఆ సందర్భంలో ఈ వాక్యాలు వాడతారు అన్నమాట పిల్లలు నువ్వు వేయకపోతే నేను కూడా వేయను ఈ వాక్యాన్ని అయితే హిందీలో तुम नहीं डालने से मैं भी नहीं डालूंगा అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళైతే तुम नहीं डालने से मैं भी नहीं डालूंगा అని అంటారు అదే ఆడపిల్లలే కానివ్వండి ఆడవాళ్లే కానివ్వండి ఆడవాళ్ళైతే तुम नहीं डालने से मैं भी नहीं डालूंगी అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఏమంటారు ఫ్రెండ్స్ तुम नहीं डालने से मैं भी नहीं डालूंगी
నువ్వు వేయకపోతే నేను కూడా వేయను. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే తుమ్ నహీ డాల్నే సే మే భీ నహీ డాలూంగా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళైతే తుమ్ నహీ డాల్నే సే మే భీ నహీ డాలూంగి అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు వేయకపోతే తుమ్ నహీ డాల్నే సే నేను కూడా మే భీ వేయను నహీ డాలూంగా. అదే ఆడవాళ్ళైతే నహీ డాలూంగి అని అంటారు. మగవాళ్ళైతే నహీ డాలూంగా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆడవాళ్ళైతే నహీ డాలూంగి అని అంటారు. నువ్వు వేయకపోతే నేను కూడా వేయను. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే తుమ్ నహీ డాల్నే సే మే భీ నహీ డాలూంగా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అనుకోండి తుమ్ నహీ డాల్నే సే మే భీ నహీ డాలూంగి అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను తినడానికి వెళ్ళలేదు. ఏంటి ఫ్రెండ్స్, నేను తినడానికి వెళ్ళలేదు. ఈ వాక్యాన్ని ఈ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, మన ఇంట్లోనే, మన దగ్గర, లేకపోతే మన షాపుల్లో గానీ, లేకపోతే మన ఇంట్లో గానీ, ఎక్కడైనా సరే వర్కర్స్ పనిచేసే వాళ్ళు ఉంటే ఏంటి, వాళ్ళు మనం అడిగితే ఏమంటారు, వాళ్ళు నువ్వు తినడానికి వెళ్ళావని అంటే ఏమంటారు ఫ్రెండ్స్? దాని సమాధానం నేను తినడానికి వెళ్ళలేదు అని అంటారు. అవునా కదా ఫ్రెండ్స్? ఆ వాక్యాన్ని హిందీలో మే ఖానే కే లియే నహీ గయా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళైతే మే ఖానే కే లియే నహీ గయి ఏమంటారు ఫ్రెండ్స్? మగవాళ్ళైతే మే ఖానే కే లియే నహీ గయా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అనుకోండి మే ఖానే కే లియే నహీ గయి అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను తినడానికి వెళ్ళలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే ఖానే కే లియే నహీ గయా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళైతే మే ఖానే కే లియే నహీ గయి అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను మే తినడానికి ఖానే కే లియే వెళ్ళలేదు నహీ గయా లేదా నహీ గయి నేను తినడానికి వెళ్ళలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే ఖానే కే లియే నహీ గయా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అది ఆడవాళ్ళు అనుకోండి మే ఖానే కే లియే నహీ గయి అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఒకవేళ అదే సందర్భంలో ఎక్కువ మంది ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, అప్పుడు ఏమంటాం ఫ్రెండ్స్? మేము తినడానికి వెళ్ళలేదు అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మేము తినడానికి వెళ్ళలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ ఖానే కే లియే నహీ గయే అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? హమ్ ఖానే కే లియే నహీ గయే మేము తినడానికి వెళ్ళలేదు. హమ్ ఖానే కే లియే నహీ గయే మేము హమ్ తినడానికి ఖానే కే లియే వెళ్ళలేదు నహీ గయే మేము తినడానికి వెళ్ళలేదు. హమ్ ఖానే కే లియే నహీ గయే అంటే కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా కోపంగా ఉన్నప్పుడు కూడా ఏంటి మేము అక్కడ తినడానికి వెళ్ళలేదు, ఏంటి పెళ్లి అనుకోండి, లేకపోతే ఫంక్షన్ అనుకోండి, ఏ సందర్భంలో అయినా సరే మనం కోపంగా ర్యాష్ గా వాడేటప్పుడు కూడా మన ఆ సందర్భాల్లో ఈ వాక్యాన్ని వాడతాం. ఓకే ఫ్రెండ్స్, ఏమంటారు ఫ్రెండ్స్? హమ్ ఖానే కే లియే నహీ గయే అని అంటారు. నేను చెట్టుపైకి ఎక్కలేదు. ఏంటి ఫ్రెండ్స్? నేను చెట్టుపైకి ఎక్కలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో మగవాళ్ళు అనుకోండి, మగవాళ్ళు పెద్దవాళ్లే కావచ్చు, లేకపోతే చిన్న పిల్లలే కావచ్చు, ఒక్కరుగా వాక్యం పలికేటప్పుడు ఏంటంటే మనం నేను అని అనుకుంటాం. అవునా కదా ఫ్రెండ్స్? ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం అన్నమాట, నేను అని అనుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నేను చెట్టుపైకి ఎక్కలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే పేడ్ కే ఊపర్ నహీ చడా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే అదే సందర్భంలో ఉంటే ఏమంటారు ఫ్రెండ్స్? మే పేడ్ కే ఊపర్ నహీ చడి ఏమంటారు ఫ్రెండ్స్? మగవాళ్ళైతే మే పేడ్ కే ఊపర్ నహీ చడా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి మే పేడ్ కే ఊపర్ నహీ చడి నేను చెట్టుపైకి ఎక్కలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే పేడ్ కే ఊపర్ నహీ చడా అని అంటారు. అదే ఆడవాళ్ళైతే మే పేడ్ కే ఊపర్ నహీ చढ़ी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను మే చెట్టుపైకి పేడ్ కే ఊపర్ ఎక్కలేదు నహీ చడా ఆడవాళ్ళైతే నహీ చढ़ी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను చెట్టుపైకి ఎక్కలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే పేడ్ కే ఊపర్ నహీ చడా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అనుకోండి మే పేడ్ కే ఊపర్ నహీ చढ़ी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే సందర్భంలో ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటే అప్పుడే అంటాం ఫ్రెండ్స్, ఎక్కువ మంది ఉన్నా గానీ, మేము అని గాని, మనం అని గాని ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాం. అవునా కదా? ఆ సందర్భంలో అయితే మేము చెట్టుపైకి ఎక్కలేదు, ఏంటి
అంటే ఇక్కడ వాక్యం మారుతుంది అనమాట. పెద్దవాళ్ళ మీద వచ్చినప్పుడు ఒత్తులు వాక్యం పలికే పద్ధతి రెండు మారుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే నేను ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా మీకు వివరించి చెప్పాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మేము చెట్టుపైకి ఎక్కలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ పేడ్ కే ఊపర్ నహీ చढ़े. ఏమంటారు ఫ్రెండ్స్? హమ్ పేడ్ కే ఊపర్ నహీ చढ़े. మేము చెట్టుపైకి ఎక్కలేదు. హమ్ పేడ్ కే ఊపర్ నహీ చढ़े. మేము హమ్ చెట్టుపైకి పేడ్ కే ఊపర్ ఎక్కలేదు. నహీ చढ़े. మేము చెట్టుపైకి ఎక్కలేదు. హమ్ పేడ్ కే ఊపర్ నహీ చढ़े. అంటారు ఫ్రెండ్స్? హమ్ పేడ్ కే ఊపర్ నహీ చढ़े అని అంటారు. నేను నీతో పాటు క్రిందికి రాలేదు. ఏంటి ఫ్రెండ్స్? నేను నీతో పాటు క్రిందికి రాలేదు. అంటే చెట్టు పైకి ఎక్కారనుకోండి, ఒకళ్ళొకళ్ళైతే కొట్టుకుంటారు కదా, నేను నీతో పాటు రావట్లేదు, నీతో పాటు రావట్లేదు, నువ్వు ముందు వెళ్తా అంటే ఇంకొకళ్ళు అంటూ ఉంటారు, నేను ముందు వెళ్తాను తర్వాత నువ్వు వెనకాలేరా అన కదా ఫ్రెండ్స్. ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని వాడతారు అనమాట. ఏంటి? నేను నీతో పాటు క్రిందికి రాలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో मै तुम्हारे साथ नीचे नहीं आया. ఏంటి ఫ్రెండ్స్? मैं तुम्हारे साथ नीचे नहीं आया అని ఎవరంటారు ఫ్రెండ్స్? మగవాళ్ళైతే नहीं आया అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళైతే मैं तुम्हारे साथ नीचे नहीं आई అంటారు ఫ్రెండ్స్. ఆడవాళ్ళైతే ఏమంటారు ఫ్రెండ్స్? मैं तुम्हारे साथ नीचे नहीं आई. నేను నీతో పాటు క్రిందికి రాలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैं तुम्हारे साथ नीचे नहीं आया అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, मैं तुम्हारे साथ नीचे नहीं आई. నేను मैं నీతో పాటు तुम्हारे साथ. ఏంటి ఫ్రెండ్స్? నీతో పాటు అంటే तुम्हारे साथ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, క్రిందికి నీచే రాలేదు, నహీ ఆయా. అదే ఆడవాళ్ళైతే నహీ ఆయి. నేను నీతో పాటు క్రిందికి రాలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैं तुम्हारे साथ नीचे नहीं आया అని అంటారు. అదే ఆడవాళ్ళైతే मैं तुम्हारे साथ नीचे नहीं आई అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, వాక్యాలు పలికేటప్పుడు మీరు కూడా నాతో పాటు వాక్యాలు పలకడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ తప్పనిసరిగా చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూసేటప్పుడు కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. దానివల్ల ఫాయిదా ఏంటంటే మీరు వాక్యాలు పూర్తిగా నేర్చుకోగలుగుతారు. మీరు సపరేట్ గా ఎదుటి వాళ్ళతో మాట్లాడినా మాట్లాడకపోయినా మనకి లాంగ్వేజ్ అనేది వచ్చిన మన బోర్లో ఫీడ్ అయి ఉంటుంది అనమాట. ఎందువల్లంటే నేను కంటిన్యూగా ఒక వాక్యాన్ని 3 సార్లు 4 సార్లు రిపీట్ చేస్తున్నాను కదా, దానివల్ల ఏంటంటే నేను చెప్పే ఈ వాక్యాలు మీకు సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, అదే సందర్భంలో ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడే అంటాం మేము మీతో పాటు క్రిందికి రాలేదు అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మేము మీతో పాటు. ఓకే ఫ్రెండ్స్, క్రిందికి రాలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ ఆప్కే సాత్ నీచే నహీ ఆయే అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? హమ్ ఆప్కే సాత్ నీచే నహీ ఆయే. మేము మీతో పాటు కిందికి రాలేదు. హమ్ ఆప్కే సాత్ నీచే నహీ ఆయే. మేము హమ్ మీతో పాటు, ఆప్కే సాత్ మీతో పాటు అంటే ఆప్కే సాత్, నా అంటే ఏకత్వం, మా అంటే బహువచనం పలుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్రిందికి నీచే రాలేదు, నహీ ఆయే. ఓకే ఫ్రెండ్స్, మేము మీతో పాటు క్రిందికి రాలేదు. హమ్ ఆప్కే సాత్ నీచే నహీ ఆయే అంటారు ఫ్రెండ్స్. హమ్ ఆప్కే సాత్ నీచే నహీ ఆయే అని అంటారు. నేను అంట్లను తోమలేదు. ఏంటి ఫ్రెండ్స్? నేను అంట్లని తోమలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో मैंने बर्तन को साफ नहीं किया అని మగవాళ్ళు అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు ఉంటే मैं बर्तनों को साफ नहीं की అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? मैंने बर्तन को साफ नहीं किया అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే मैं बर्तनों को साफ नहीं की అని అంటారు. నేను అంట్లని తోమలేదు. मैंने बर्तन को साफ नहीं किया అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి मैं बर्तनों को साफ नहीं की అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను
మైనే. ఇందాక మనం మాట్లాడుకున్న నేనులో మై ఒకటే ఒలిగింది. ఇదేంటి మైనే. ఓకే ఫ్రెండ్స్, సందర్భాన్ని బట్టి మైనే అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంట్లను బర్తన్ కో తోమలేదు, సాఫ్ నహీ కియా. అది ఆడవాళ్ళైతే సాఫ్ నహీ కి. ఓకే ఫ్రెండ్స్, నేను అంట్లను తోమలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैंने बर्तन को साफ नहीं किया అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే मैं बर्तनों को साफ नहीं की అని అంటారు. మేము అంట్లని తామలేదు అని అంటారు. అంటే ఒకరికి 2 మంది పనమ్మాయిని పిలిచినప్పుడు వాళ్ళైతే అలాగే అంటారు కదా, మేము అని బహువచనం వాడతారు, అవునా కదా. ఓకే ఫ్రెండ్స్, ఆ సందర్భంలో ఏంటంటే మేము అంట్లని తోమలేదు అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ బర్తన్ కో సాఫ్ నహీ కియే ఏమంటారు ఫ్రెండ్స్. హమ్ బర్తన్ కో సాఫ్ నహీ కియే, మేము అంట్లను తోమలేదు. హమ్ బర్తన్ కో సాఫ్ నహీ కియే, మేము హమ్ అంట్లను బర్తను కో. ఒకవేళ గిన్నెలు, గిన్నెలు అంటే కూడా బహువచనం పలుకుతోంది. గిన్నె అంటే బర్తన్. ఓకే ఫ్రెండ్స్, గిన్నెలు బర్తన్ కో బర్తను కో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నాం అంట్లను బర్తను కో అంటే అంట్లను అన్నా గిన్నెలను అన్నా కూడా మనకి తెలుగులో అర్థం ఒకటే పలుకుతుంది అనమాట, హిందీలో అనమాట. ఓకే ఫ్రెండ్స్, తెలుగులో అంటున్నా, తెలుగులో కాదు ఫ్రెండ్స్, హిందీలో. తోమలేదు సాఫ్ నహీ కియే ఏంటి ఫ్రెండ్స్, మేము అంట్లను తోమలేదు. హమ్ బర్తనోं को साफ नहीं किए ఏమంటారు ఫ్రెండ్స్, హమ్ బర్తనోं को साफ नहीं किए అని అంటారు. నేను నీళ్ళని ఆపలేదు ఏంటి ఫ్రెండ్స్, నేను నీళ్ళని ఆపలేదు అంటే పంపు. ఇప్పుడు మనం బాక్స్ లో తింపేసి వచ్చాం అనుకోండి, మన వెనకాల ఎవరన్నా వెళ్ళారనుకోండి, మనం తిరిగి వచ్చిన వెంటనే మన ఇంట్లో అడుగుతా లేదా నువ్వు నీళ్ళని ఆపావా అని. ఏంటి, ఒకవేళ ఆపకపోతే ఏమంటారు, నేను నీళ్ళని ఆపలేదు అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆ సందర్భంలో ఏంటంటే మనకి వాక్యం పనికొస్తుంది అనమాట. ఈ వాక్యాన్ని అయితే హిందీలో मैंने पानी को नहीं रोका అని అంటారు. ఎవరో మగవాళ్ళు అయితే. అదే ఆడవాళ్ళు అయితే मैं पानी को नहीं रोकी అని అంటారు. నేను నీళ్ళని ఆపలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैंने पानी को नहीं रोका. అదే ఆడవాళ్ళైతే मैं पानी को नहीं रोकी అని అంటారు. నేను నీళ్ళని ఆపలేదు. मैंने पानी को नहीं रोका లేదా मैं पानी को नहीं रोकी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను मैंने నీళ్ళని पानी को ఆపలేదు, नहीं रोका లేదా नहीं रोकी. ఏంటి ఫ్రెండ్స్, ఈత్వం అనేది ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ పలుకుతుంది, దీర్ఘం అనేది ఎక్కువగా మగవాళ్ళ దగ్గర పలుకుతుంది. అది పెద్దవాళ్లే కావచ్చు, చిన్నవాళ్లే కావచ్చు, ఒక్కలుగా మీదుగా మనం వాడుకునేటప్పుడు ఈ వాక్యాలు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ డిస్టెన్స్ కొంచెం ఈ తేడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ సెంటెన్స్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను నీళ్ళని ఆపలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैंने पानी को नहीं रोका. అదే ఆడవాళ్ళైతే मैं पानी को नहीं रोकी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ప్లేస్ లో పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు ఏమంటారు, మేము నీళ్ళని ఆపలేదు. ఏంటి ఫ్రెండ్స్, మేము నీళ్ళని ఆపలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ పానీ కో నహీ రోకే ఏమంటారు ఫ్రెండ్స్, హమ్ పానీ కో నహీ రోకే, మేము నీళ్ళని ఆపలేదు. హమ్ పానీ కో నహీ రోకే, మేము హమ్ నీళ్ళని పానీ కో ఆపలేదు, నహీ రోకే, మేము నీళ్లను ఆపలేదు. హమ్ పానీ కో నహీ రోకే ఏమంటారు ఫ్రెండ్స్, హమ్ పానీ కో నహీ రోకే అని అంటారు. నేను నీ వల్ల ఏడవలేదు. ఏంటి ఫ్రెండ్స్, నేను నీ వల్ల ఏడవలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో मैं तुम्हारी वजह से नहीं रोया. ఏంటి ఫ్రెండ్స్, मैं तुम्हारी वजह से नहीं रोया అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే मैं तुम्हारे वजह से नहीं रोई ఏమంటారు ఫ్రెండ్స్, मैं तुम्हारी वजह से नहीं रोई, నేను నీ వల్ల ఏడవలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैं तुम्हारी वजह से नहीं रोया అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అనుకోండి मैं तुम्हारी वजह से नहीं रोई అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను मैं నీ వల్ల तुम्हारी वजह से ఏడవలేదు, నహీ రోయా అని అంటారు మగవాళ్ళైతే. అదే ఆడవాళ్ళైతే నహీ రోయి అని అంటారు. ఓకే ఫ్రెండ్స్,
నేను నీ వల్ల ఏడవలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మై తుమ్హారీ వజసే నహీ రోయా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళైతే మై తుమ్హారీ వజసే నహీ రోయి అని అంటారు. అదే సందర్భంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నా గానీ ఏంటి, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరన్నా బాధపడుతూ ఉన్నా గానీ ఏంటి, ఆ సందర్భాలతో ఏమంటాం ఫ్రెండ్స్, మేము మీ వల్ల ఏడవలేదు. ఏంటి ఫ్రెండ్స్, మేము మీ వల్ల ఏడవలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ ఆప్కి వజహసే నహీ రోయే ఏమంటారు ఫ్రెండ్స్, హమ్ ఆప్కి వజహసే నహీ రోయే, మేము మీ వల్ల ఏడవలేదు. హమ్ ఆప్కి వజహసే నహీ రోయే, మేము హమ్ మీ వల్ల ఆప్కి వజహసే ఏడవలేదు. నహీ రోయే, మేము మీ వల్ల ఏడవలేదు. హమ్ ఆప్కి వజహసే నహీ రోయే ఏమంటారు, హమ్ ఆప్కి వజహసే నహీ రోయే అని అంటారు. నేను కూరగాయలను కోయలేదు. ఏంటి ఫ్రెండ్స్, నేను కూరగాయలను కోయలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో मैंने सब्जियों को नहीं काटा ఏమంటారు ఫ్రెండ్స్, మగవాళ్ళైతేను मैंने सब्जियों को नहीं काटा అని అంటారు. అదే ఆడవాళ్ళైతే मैं सब्जियों को नहीं काटी ఏమంటారు ఫ్రెండ్స్, ఆడవాళ్ళైతేను मैं सब्जियों को नहीं काटी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను కూరగాయలు కోయలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैंने सब्जियों को नहीं काटा అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే मैं सब्जियों को नहीं काटी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను मैंने కూరగాయలను సబ్జియోं को కోయలేదు. నహీ కాటా, అదే ఆడవాళ్ళైతే నహీ కాటి, నేను కూరగాయలను కోయలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैंने सब्जियों को नहीं काटा అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అనుకోండి मैं सब्जियों को नहीं काटी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, అప్పుడే అంటాం అంటే ఎక్కువ మంది ఉన్నా గానీ మేము కూరగాయల్ని కోయలేదు అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్, మేము కూరగాయలను కోయలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ సబ్జియోं को नहीं काटे ఏమంటారు ఫ్రెండ్స్, హమ్ సబ్జియోं को नहीं काटे, మేము కూరగాయలను కోయలేదు. హమ్ సబ్జియోं को नहीं काटे, మేము హమ్ కూరగాయలను సబ్జియోं को కోయలేదు. నహీ కాటే, మేము కూరగాయలను కోయలేదు. హమ్ సబ్జియోं को नहीं काटे ఏమంటారు ఫ్రెండ్స్, హమ్ సబ్జియోं को नहीं काटे అని అంటారు. ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం మరో వాక్యం నేర్చుకుందాం ఫ్రెండ్స్. నేను ఊరగాయ తయారు చేయలేదు. ఏంటి ఫ్రెండ్స్, నేను ఊరగాయ తయారు చేయలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో मैंने आचार तैयार नहीं किया అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే मैं आचार तैयार नहीं की ఏమంటారు ఫ్రెండ్స్, మగవాళ్ళు मैंने आचार तैयार नहीं किया అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అనుకోండి मैं आचार तैयार नहीं की, నేను ఊరగాయ తయారు చేయలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैंने आचार तैयार नहीं किया అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అనుకోండి मैं आचार तैयार नहीं की, నేను मैंने ఊరగాయ ఆచార్, ఊరగాయ హిందీలో ఆచార్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, తయారు చేయలేదు తయార్ నహీ కియా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళైతే తయార్ నహీ కి అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఊరగాయ తయారు చేయలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैंने आचार तैयार नहीं किया అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అనుకోండి मैं आचार तैयार नहीं की అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే సందర్భంలో ఎక్కువ మంది ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా అప్పుడే ఉంటారు ఫ్రెండ్స్ మేము ఊరగాయ తయారు చేయలేదు అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్, మేము ఊరగాయ తయారు చేయలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో हमने आचार तैयार नहीं किया ఏమంటారు ఫ్రెండ్స్, हमने आचार तैयार नहीं किया, మేము ఊరగాయ తయారు చేయలేదు. हमने आचार तैयार नहीं किया, మేము हमने ఊరగాయ ఆచార్ తయారు చేయలేదు. తయార్ నహీ కియా, మేము ఊరగాయ
తయారు చేయలేదు. హమ్నే ఆచార్ తయార్ నహీ కియా. ఏమంటారు ఫ్రెండ్స్? హమ్నే ఆచార్ తయార్ నహీ కియా అని అంటారు. నేను ఎవరిని తిట్టలేదు. ఏంటి ఫ్రెండ్స్? అంటే నలుగురు వచ్చి మీద పడి నువ్వు అన్నా అంటే ఏమంటారు ఫ్రెండ్స్? అప్పుడు నేను ఎవరిని తిట్టలేదు. లాంగ్వేజ్ రాని వాళ్లే కానివ్వండి, ఇట్లాంటి సందర్భాలు ఏంటో మన నాన్న మాట్లాడుకుంటున్నా కూడా వాళ్ళు అనుకుంటారు మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే వాళ్ళు ఏదో తిట్టుకుంటున్నామని. ఇంటెన్షన్స్ మనం ఎలా ఉన్నాయో వాళ్ళకి అర్థం కాదు కదా. ఏంటి అదనమాట ఈ సిచ్యువేషన్. నేను ఎవరిని తిట్టలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో मैंने किसी को नहीं डांटा అని అంటారు మగవాళ్ళైతే. అదే ఆడవాళ్ళైతే मैं किसी को नहीं डांटी అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు? मैंने किसी को नहीं डांटा అని అంటారు. అదే ఆడవాళ్ళైతే मैं किसी को नहीं डांटी. నేను ఎవరిని తిట్టలేదు. मैंने किसी को नहीं डांटा అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి मैं किसी को नहीं डांटी అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను मैंने ఎవరిని కిసీకో తిట్టలేదు. నహీ డాటా. అది ఆడవాళ్ళైతే నహీ డాటీ. నేను ఎవరిని తిట్టలేదు. मैंने కిసీకో నహీ డాటా అని మగవాళ్ళు అంటారు. ఓకే ఫ్రెండ్స్, అది ఆడవాళ్ళు అనుకోండి मैं किसी को नहीं डांटी అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? मैं किसी को नहीं डांटी అని ఆడవాళ్ళు అంటారు. ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాడి మీదుగా గాని, ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ మీద కానీ వాడాల్సి వస్తే ఏమని వాడతాం ఫ్రెండ్స్? మేము ఎవరిని తిట్టలేదు అని అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? మేము ఎవరిని తిట్టలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్నే కిసీకో నహీ డాటా. ఏమంటారు ఫ్రెండ్స్? హమ్నే కిసీకో నహీ డాటా. ఏంటి? మేము ఎవరిని తిట్టలేదు. హమ్నే కిసీకో నహీ డాటా. మేము హమ్నే ఎవరిని కిసీకో తిట్టలేదు. మేము ఎవరిని తిట్టలేదు. హమ్నే కిసీకో నహీ డాటా. సందర్భాన్ని బట్టి మనకి వాక్యాలన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? హమ్నే కిసీకో నహీ డాటే అని అన్నాం. నేను పొద్దున్న పచ్చడి తయారు చేయలేదు. ఏంటి ఫ్రెండ్స్? నేను పొద్దున్న పచ్చడి తయారు చేయలేదు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో मैंने सुबह चटनी तैयार नहीं किया అని మగవాళ్ళు అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? मैंने सुबह चटनी तैयार नहीं किया అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అయితే मैं सुबह चटनी तैयार नहीं की. ఏమంటారు ఫ్రెండ్స్? मैं सुबह चटनी तैयार नहीं की. నేను పొద్దున్న పచ్చడి తయారు చేయలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैंने सुबह चटनी तैयार नहीं किया అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అనుకోండి मैं सुबह चटनी तैयार नहीं की. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైనా కూడా చాలా మంది మేల్ షెఫ్స్ ఎక్కువగా ఉన్నారు కదా. షెఫ్స్ మీద మగవాళ్ళ జెంట్స్ మీద కూడా చాలా ఇదిగా వాక్యం మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను मैं పొద్దున్న శుభ పచ్చడి చటనీ. ఏంటి ఫ్రెండ్స్? చట్నీ అనా పలుకుతుంది అనమాట. మన తెలుగులో అనుకోండి చట్నీ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, అదే హిందీలో అయితే చటనీ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, తయారు చేయలేదు. తయార్ నహీ కియా. అదే ఆడవాళ్ళైతే తయార్ నహీ కి అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను పొద్దున్న పచ్చడి తయారు చేయలేదు. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैंने सुबह चटनी तैयार नहीं किया అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళు అనుకోండి मैं सुबह चटनी तैयार नहीं की అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నాకు కావాల్సినది నువ్వు ఇవ్వగలవా. ఏంటి ఫ్రెండ్స్? నాకు కావాల్సినది నువ్వు ఇవ్వగలవా. ఈ వాక్యాన్ని అయితే హిందీలో मुझे जो चाहिए तुम दे सकते हो क्या. ఏంటి ఫ్రెండ్స్? मुझे जो चाहिए तुम दे सकते हो क्या. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వగలవా. मुझे जो चाहिए तुम दे सकते हो क्या. నాకు కావాల్సినది मुझे जो चाहिए నువ్వు तुम ఇవ్వగలవా. दे सकते हो क्या. నాకు కావాల్సినది నువ్వు ఇవ్వగలవా. मुझे जो चाहिए तुम दे सकते हो क्या. ఏమంటారు ఫ్రెండ్స్? मुझे जो चाहिए तुम दे सकते हो क्या అని అంటారు. ఒకవేళ ఇదే ప్రశ్నని పెద్దవాళ్ళని అడగాల్సి వచ్చిందని కూడా అప్పుడు ఏమంటాం ఫ్రెండ్స్? మాకు కావాల్సినవన్నీ మీరు ఇవ్వగలరా. ఏమంటారు ఫ్రెండ్స్?
మాకు కావాల్సినవి అన్ని మీరు ఇవ్వగలరా? ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమే జో చాహియే సబ్ ఆప్ దే సక్తే హై క్యా? ఏమంటారు ఫ్రెండ్స్? హమే జో చాహియే సబ్ ఆప్ దే సక్తే హై క్యా? మాకు కావాల్సినవి అన్ని మీరు ఇవ్వగలరా? హమే జో చాహియే సబ్ ఆప్ దే సక్తే హై క్యా? మాకు కావాల్సినవి అన్ని. హమే జో చాహియే సబ్ మీరు ఆప్ ఇవ్వగలరా? దే సక్తే హై క్యా? మాకు కావాల్సినవి అన్ని మీరు ఇవ్వగలరా? హమే జో చాహియే సబ్ ఆప్ దే సక్తే హై క్యా? ఏమంటారు ఫ్రెండ్స్? హమే జో చాహియే సబ్ ఆప్ దే సక్తే హై క్యా అని అంటారు. ఒకవేళ ఇవ్వగలరు అనుకోండి, ఏమంటారు ఫ్రెండ్స్? నీకు కావాల్సినవి అన్ని నేను ఇవ్వగలను. ఏమంటారు ఫ్రెండ్స్? నీకు కావాల్సినవి అన్ని నేను ఇవ్వగలను. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్హే జో భీ చాహియే సబ్ మే దే సక్తా హూ అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే తుమ్హే జో భీ చాహియే సబ్ మే దే సక్తీ హూ. ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్హే జో భీ చాహియే సబ్ మే దే సక్తా హూ అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, తుమ్హే జో భీ చాహియే సబ్ మే దే సక్తీ హూ అని అంటారు. నీకు కావాల్సినవి అన్ని నేను ఇవ్వగలను. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే తుమ్హే జో భీ చాహియే సబ్ మే దే సక్తా హూ. అదే ఆడవాళ్ళైతే తుమ్హే జో భీ చాహియే సబ్ మే దే సక్తీ హూ. నీకు కావాల్సినవి అన్ని. తుమ్హే జో భీ చాహియే సబ్ నేను మే ఇవ్వగలను. దే సక్తా హూ. అదే ఆడవాళ్ళైతే దే సక్తీ హూ అని అంటారు. నీకు కావాల్సినవి అన్ని నేను ఇవ్వగలను. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే తుమ్హే జో భీ చాహియే సబ్ మే దే సక్తా హూ అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, తుమ్హే జో భీ చాహియే సబ్ మే దే సక్తీ హూ అని అంటారు. ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడే అంటారు ఫ్రెండ్స్, మీకు కావాల్సినవన్నీ మేము ఇవ్వగలము. ఏమంటారు అంటే అంటే ఈ సందర్భంలో మారుతుంది కదా. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, నువ్వైతే అని అన్నాం కదా, మీరని అంటాం, అన కదా. ఆ సందర్భంలో అయితే మన ఈ వాక్యాన్ని వాడతాం, మీకు కావాల్సినవి అన్ని మేము ఇవ్వగలము. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్కో జో భీ చాహియే సబ్ హమ్ దే సక్తే హై. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్కో జో భీ చాహియే సబ్ హమ్ దే సక్తే హై. మీకు కావాల్సినవి అన్ని మేము ఇవ్వగలము. ఆప్కో జో భీ చాహియే సబ్ హమ్ దే సక్తే హై. మీకు కావాల్సినవి అన్ని. ఆప్కో జో భీ చాహియే సబ్ మేము హమ్ ఇవ్వగలము. దే సక్తే హై. మీకు కావాల్సినవి అన్ని మేము ఇవ్వగలము. ఆప్కో జో భీ చాహియే సబ్ హమ్ దే సక్తే హై. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్కో జో భీ చాహియే సబ్ హమ్ దే సక్తే హై అని అంటారు. ఎవరెవరికి ఏమేం కావాలి ఏంటి ఫ్రెండ్స్? ఎవరెవరికి ఏమేం కావాలి? ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, బయట ట్రిప్కి వెళ్తున్నారు అనుకోండి, పోనీ పిక్నిక్ గానీ ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే పిల్లల్ని ఏమడుగుతారు? ఎవరెవరికి ఏం కావాలని అడుగుతాం. అనగా సందర్భాన్ని బట్టి మన ఈ వాక్యాన్ని వాడుతూ ఉంటాం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో కిస్ కిస్కో క్యా క్యా చాహియే. ఏమంటారు ఫ్రెండ్స్? కిస్ కిస్కో క్యా క్యా చాహియే. ఎవరెవరికి ఏమేమి కావాలి. కిస్ కిస్కో క్యా క్యా చాహియే. ఎవరెవరికి. కిస్ కిస్కో ఏమేమి, క్యా క్యా కావాలి, చాహియే ఎవరెవరికి ఏమేం కావాలి. కిస్ కిస్కో క్యా క్యా చాహియే. ఏమంటారు ఫ్రెండ్స్? కిస్ కిస్కో క్యా క్యా చాహియే అని అంటారు. ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అవన్నీ నువ్వు చెప్పు. ఏంటి ఫ్రెండ్స్? ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అవన్నీ నువ్వు చెప్పు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో కిస్కో కబ్ క్యా చాహియే జో వహ్ సబ్ తుమ్ బోలో. ఏంటి ఫ్రెండ్స్? किसको कब क्या चाहिए जो वह सब तुम बताओ. ఏంటి ఫ్రెండ్స్? అంటే నువ్వు చెప్పు అని వచ్చిన చోట తుమ్ బోలో అంటారు, లేదా తుమ్ బతావో అని కూడా అంటారు. ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అవన్నీ నువ్వు చెప్పు. ఈ వాక్యాన్ని అయితే హిందీలో కిస్కో కబ్ క్యా చాహియే జో వహ్ సబ్ తుమ్ బతావో లేదా తుమ్ బోలో అని అంటారు. ఎవరికి, కిస్కో ఎప్పుడు, కబ్ ఏం కావాలో, క్యా చాహియే జో అవి అన్ని, ఓ సబ్ నువ్వు చెప్పు, తుమ్ బతావో లేదా సందర్భాన్ని బట్టి తుమ్ బోలో అని కూడా అంటారు. ఎవరికి ఎప్పుడు ఏం కావాలో
అవన్నీ నువ్వు చెప్పు. ఈ వాక్యాన్ని హిందీలో किसको कब क्या चाहिए जो वह सब तुम बताओ ఏమంటారు ఫ్రెండ్స్? किसको कब क्या चाहिए जो वह सब तुम बताओ అని అంటారు. మీరు వింటానంటే నేను కథ వినిపిస్తాను. ఏంటి ఫ్రెండ్స్? మీరు వింటానంటే నేను కథ వినిపిస్తాను. ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप सुनेंगे तो मैं कहानी सुनाऊंगा ఏమంటారు ఫ్రెండ్స్? आप सुनेंगे तो मैं कहानी सुनाऊंगा అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే आप सुनेंगे तो मैं कहानी सुनाऊंगी ఏమంటారు ఫ్రెండ్స్? ఆడవాళ్ళు అయితేను आप सुनेंगे तो मैं कहानी सुनाऊंगी అని అంటారు. మీరు వింటానంటే నేను కథ వినిపిస్తాను. आप सुनेंगे तो मैं कहानी सुनाऊंगा అని మగవాళ్ళు అంటారు. ఆడవాళ్ళు కాదు ఫ్రెండ్స్, మగవాళ్ళు అన్నమాట. అదే ఆడవాళ్ళు అనుకోండి आप सुनेंगे तो मैं कहानी सुनाऊंगी అని అంటారు. మీరు వింటానంటే आप सुनेंगे तो నేను मैं కథ వినిపిస్తాను. కహానీ సునాऊंगा. అది ఆడవాళ్ళైతే కహానీ సునాऊंगी అని అంటారు. మీరు వింటానంటే నేను కథ వినిపిస్తాను. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే आप सुनेंगे तो मैं कहानी सुनाऊंगा అని మగవాళ్ళు అంటారు. అది ఆడవాళ్ళైతే आप सुनेंगे तो मैं कहानी सुनाऊंगी అని అంటారు. ఈ బియ్యం అన్ని నాకే కావాలి. ఏంటి ఫ్రెండ్స్? ఈ బియ్యం అన్ని నాకే కావాలి. ఫ్రెండ్స్, నేను ఈ సందర్భంలో బియ్యం అని పెట్టిన చోట మీరు సందర్భాన్ని బట్టి వేరే పదం ఏదైనా సరే వాడుకోవచ్చు అనమాట. పిల్లలైతే బొమ్మలని, లేకపోతే పెన్నులని, లేదా ఎరేజర్ అయితే రబ్బర్ అని, సందర్భాన్ని బట్టి ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ బియ్యం అన్ని నాకే కావాలి అని నేను అన్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఏ చావల్ సబ్ ముझे चाहिए ఏమంటారు ఫ్రెండ్స్? ఏ చావల్ సబ్ ముझे चाहिए. ఈ బియ్యం అన్ని నాకే కావాలి. ఏ చావల్ సబ్ ముझे चाहिए. ఈ బియ్యం అన్ని ఏ చావల్ సబ్ నాకే కావాలి. ముझे चाहिए. ఈ బియ్యం అన్ని నాకే కావాలి. ये चावल सब मुझे चाहिए ఏమంటారు ఫ్రెండ్స్? ये चावल सब मुझे चाहिए అని అంటారు. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. మన ఫోన్లో కానివ్వండి, లేకపోతే మాటల్లో కానివ్వండి, సందర్భాన్ని బట్టి, అంటే ఈ ప్రజెంట్ లో ఎప్పుడైతే కాకుండా తర్వాత చేసే పనిలో మనం ఈ వాక్యాన్ని వాడుతూ ఉంటాం. ఏంటి? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని అయితే హిందీలో मैं तुझे मिलना चाहता हूँ. अदे आडवाళ్ళైతే मैं तुझे मिलना चाहती हूँ. ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు. मैं तुम्हें मिलना चाहता हूँ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే ఆడవాళ్ళైతే मैं तुम्हें मिलना चाहती हूँ. ఓకే ఫ్రెండ్స్, నువ్వు అని వచ్చిన చోట ఏంటంటే వాక్యం మధ్యలో వచ్చినప్పుడు తుజే అంటారు, లేదా తుమ్హే అని కూడా అంటారు. సందర్భాన్ని బట్టి మనం ఆ వాక్యాన్ని ఆ విధంగా వాడతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే मैं तुझे मिलना चाहता हूँ అని అంటారు. అదే ఆడవాళ్ళైతే मैं तुझे मिलना चाहती हूँ. నేను నిన్ను मैं तुझे లేదా मैं तुम्हें కలవాలనుకుంటున్నాను. मिलना चाहता हूँ లేదా मिलना चाहती हूँ. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. मैं तुझे मिलना चाहता हूँ అని అంటారు. అదే ఆడవాళ్ళైతే मैं तुझे मिलना चाहती हूँ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, తుజే అని వచ్చిన చోట తుమ్హే అని కూడా అంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, అప్పుడేమంటాం? మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఏమంటాం ఫ్రెండ్స్? మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. ఈ వాక్యాన్ని అయితే హిందీలో हम आपको मिलना चाहते हैं ఏమంటారు ఫ్రెండ్స్? हम आपको मिलना चाहते हैं. మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. हम आपको मिलना चाहते हैं. మేము మిమ్మల్ని हम आपको కలవాలనుకుంటున్నాము. मिलना चाहते हैं. మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. ఈ వాక్యాన్ని హిందీలో हम आपको मिलना चाहते हैं ఏమంటారు ఫ్రెండ్స్? हम आपको मिलना चाहते हैं అని అంటారు. నీకు కావాలంటే నాకు చెప్పకు. ఏంటి ఫ్రెండ్స్?
పిల్లల మీద కానీ ఏదంటే మనకి ఇష్టం లేని వాళ్ళ మీద ఏంటంటే మనం ఎవరైనా అడిగారు అనుకోండి వెంటనే మనం ఈ మాట అంటాం, నీకు కావాలంటే నాకు చెప్పకు. అంటే మనకేం సంపర్కం లేదనమాట. అందువల్ల మనం ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని వాడతాం. ఓకే ఫ్రెండ్స్, నీకు కావాలంటే నాకు చెప్పగానే అంటాం కోపంగా. అవునా కదా ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్హే చాహియే తో ముझे मत बताओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్హే చాహియే తో ముझे मत बताओ. ఈ వాక్యాన్ని మరో విధంగా అనొచ్చు, तुझे चाहिए तो मुझे मत बोलो ఏమంటారు ఫ్రెండ్స్? तुझे चाहिए तो मुझे मत बोलो. నీకు కావాలంటే నాకు చెప్పకు. तुझे चाहिए तो मुझे मत बोलो అని అంట. ఓకే ఫ్రెండ్స్, లేదనుకోండి तुम्हें चाहिए तो मुझे मत बताओ అని అంటారు. నీకు కావాలంటే तुम्हें चाहिए तो నాకు చెప్పకు, मुझे मत बताओ లేదా मुझे मत बोलो. నీకు కావాలంటే నాకు చెప్పకు, तुम्हें चाहिए तो मुझे मत बताओ అని అంటారు. లేదనుకోండి तुझे चाहिए तो मुझे मत बोलो అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇవన్నీ కావాలి. ఏంటి ఫ్రెండ్స్? నాకు ఇవన్నీ కావాలి. పిల్లల్ని కొట్టుకు తీసుకెళ్ళాం అనుకోండి, చిన్నపిల్లల్ని ముందు కొట్టు ముందున్న బొమ్మలన్నీ చూసి ముందే అంటారు నాకు ఇవన్నీ కావాలని అంటారు వాళ్ళు. అవునా కదా ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని అయితే హిందీలో ముझे ये सब चाहिए ఏమంటారు ఫ్రెండ్స్? मुझे ये सब चाहिए, నాకు ఇవన్నీ కావాలి. मुझे ये सब चाहिए, నాకు मुझे ఇవన్నీ ये सब కావాలి, चाहिए నాకు ఇవన్నీ కావాలి. मुझे ये सब चाहिए ఏమంటారు ఫ్రెండ్స్? मुझे ये सब चाहिए అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, దానికి ప్రశ్నాపూర్వకంగా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్? నీకు ఇవన్నీ కావాలా అని అడుగుతారు. ఏమంటారు ఫ్రెండ్స్? నీకు ఇవన్నీ కావాలా? పిల్లలు ఎక్కువ మంది ఉంటే ఏమంటాం? మీకు అని అంటాం. అవును కదా? బహువచనం వాడతాం అక్కడ. ఆ సందర్భంలో మీకు ఇవన్నీ కావాలా అని అడుగుతాం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో आपको ये सब चाहिए क्या ఏమంటారు ఫ్రెండ్స్? आपको ये सब चाहिए क्या, మీకు ఇవన్నీ కావాలా? आपको ये सब चाहिए क्या, మీకు आपको ఇవన్నీ ये सब కావాలా? चाहिए क्या, మీకు ఇవన్నీ కావాలా? అంటే పిల్లల కోరికలకి అంత ఉంటది కదా, ఎన్ని ఉంటే అన్ని కావాలంటారు. పాడు చేయడానికి ఎన్నన్నా తక్కువే పిల్లలకు నన్ను అడిగితేను. కావాలా? चाहिए क्या, మీకు ఇవన్నీ కావాలా? आपको ये सब चाहिए क्या అని మనం సర్ప్రైజింగ్ గా అడుగుతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎలా అడుగుతాం ఫ్రెండ్స్? आपको ये सब चाहिए क्या అని అడుగుతాం. ఒకవేళ కోపం వచ్చింది అనుకోండి మనకి, అప్పుడు ఏమంటాం ఫ్రెండ్స్? మీకు కావాలంటే మాకు చెప్పకండి ఏమంటారు ఫ్రెండ్స్? మీకు కావాలంటే మాకు చెప్పకండి అంటే మనం ఎక్కువ కోపంగా ఉన్నాం అనుకోండి, ఆ సందర్భంలో ఏమంటాం ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని వాడతాం అనమాట. మీకు కావాలంటే మాకు చెప్పకండి అని అంటాం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో आपको चाहिए तो हमें मत बताओ ఏమంటారు ఫ్రెండ్స్? आपको चाहिए तो हमें मत बताओ. ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు. आपको चाहिए तो हमें मत बोलो ఏమంటారు ఫ్రెండ్స్? आपको चाहिए तो हमें मत बोलो. మీకు కావాలంటే మాకు చెప్పకండి. आपको चाहिए तो हमें मत बताओ అని అంటారు. లేదనుకోండి आपको चाहिए तो हमें मत बोलो అని అంటారు. మీకు आपको కావాలంటే चाहिए तो మాకు చెప్పకండి, హమే మత్ బతావో లేదా హమే మత్ బోలో అంటే సందర్భాన్ని బట్టి వాక్యాన్ని వాడుతూ ఉంటాం అనమాట. రెండిట్లో ఏదో ఒకటి వాడతాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కావాలంటే మాకు చెప్పకండి. आपको चाहिए तो हमें मत बताओ ఏమంటారు ఫ్రెండ్స్? आपको चाहिए तो हमें मत बताओ అని అంటారు. మీ అందరూ నాకు కావాలి అంటే తల్లికి పిల్లలు అందరూ కావాలి. అంటే ఒకళ్ళు వచ్చి దాదంటే నాకు ప్రేమ ఎక్కువ అంటే ఇంకొకళ్ళు అంటే నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ఈ విధంగానే అనుకుంటారు. చెల్లెలంటే అమ్మకు ఎక్కువ ఇష్టం, తమ్ముడు అంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం లేదు, ఇలా అనుకుంటూ ఉంటారు మనసులో. అంటే జనరల్ గా అలా ఉండదు. తల్లికి పిల్లలందరూ ఒకటే. ఓకే ఫ్రెండ్స్, ఆ సందర్భంలో మీరు అందరూ నాకు కావాలి అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप सब मुझे चाहिए ఏమంటారు ఫ్రెండ్స్? आप सब मुझे चाहिए, మీరందరూ నాకు కావాలి. आप सब मुझे चाहिए. నాకు అని వచ్చిన చోట ఒకవేళ మాకు అని వచ్చింది అనుకోండి, అంటే బహువచనం వచ్చింది అనుకోండి, అక్కడ హమే అని పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, హమే चाहिए అని అంటారు ఆ సందర్భంలో అయితేను.
ఓకే ఫ్రెండ్స్, సరిగ్గా వినండి ఫ్రెండ్స్. నాకు అని వస్తే ముझे चाहिए అని అంటారు. ఒకవేళ మాకు అని వచ్చింది అనుకోండి, అక్కడైతే హమే चाहिए అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ నాకు కావాలి. आप सब मुझे चाहिए. మీరు అందరూ. आप सब నాకు, मुझे కావాలి, चाहिए మీరందరూ నాకు కావాలి. आप सब मुझे चाहिए ఏమంటారు ఫ్రెండ్స్? आप सब मुझे चाहिए అని అంటారు. నువ్వు నాకు ఇక్కడ 10 నిమిషాల్లో కావాలి. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు నాకు ఇక్కడ 10 నిమిషాల్లో కావాలి. ఎన్నిసార్లు పిలిచినా పిల్లలు రాలేదనుకోండి, ఏంటి పిల్లలే కానివ్వండి, పనివాళ్లే కానివ్వండి, ఎవరైనా సరే పిలిచిన వెంటనే రాకపోతే మన వాక్యాన్ని అంటాం, నువ్వు నాకు ఇక్కడ 10 నిమిషాల్లో కావాలి అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, నేను 10 నిమిషాలను పెట్టిన చోట మీకు 2 నిమిషాలు అనొచ్చు, లేదా 1 నిమిషం అనొచ్చు. సందర్భాన్ని బట్టి మీకు ఎంత తొందరగా మనుషులు రావాలని కోరుకుంటే మీరు ఆడికి వేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నాకైతే నువ్వు ఇక్కడ 10 నిమిషాలు కావాలని పెట్టా. ఓకే ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని అయితే హిందీలో तुम मुझे यहाँ 10 मिनट में चाहिए ఏమంటారు ఫ్రెండ్స్? तुम मुझे यहाँ 10 मिनट में चाहिए. నువ్వు నాకు ఇక్కడ 10 నిమిషాల్లో కావాలి. तुम मुझे यहाँ 10 मिनट में चाहिए. నువ్వు నాకు, तुम मुझे ఇక్కడ यहाँ 10 నిమిషాల్లో కావాలి. 10 मिनट में चाहिए. నువ్వు నాకు ఇక్కడ 10 నిమిషాల్లో కావాలి. तुम मुझे यहाँ 10 मिनट में चाहिए ఏమంటారు ఫ్రెండ్స్? तुम मुझे यहाँ 10 मिनट में चाहिए అని అంటారు. ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉండి మనల్ని ప్రశ్న అడిగారు అనుకోండి, ఏమని అడుగుతారు ఫ్రెండ్స్? నేను నీ దగ్గరికి ఎందుకని 10 నిమిషాల్లో రావాలి ఏమంటారు ఫ్రెండ్స్? నేను నీ దగ్గరికి ఎందుకని 10 నిమిషాల్లో రావాలి? ఈ వాక్యాన్ని అయితే హిందీలో मुझे तुम्हारे पास किस लिए 10 मिनट में आना है ఏమంటారు ఫ్రెండ్స్? मुझे तुम्हारे पास किस लिए 10 मिनट में आना है. నేను నీ దగ్గరికి ఎందుకని 10 నిమిషాల్లో రావాలి? मुझे तुम्हारे पास किस लिए 10 मिनट में आना है. నేను నీ దగ్గరికి, मुझे तुम्हारे पास నీ దగ్గరికి అంటే तुम्हारे पास ఎందుకని? किस लिए 10 నిమిషాల్లో రావాలి. 10 मिनट में आना है. నేను నీ దగ్గరికి ఎందుకని 10 నిమిషాల్లో రావాలి? मुझे तुम्हारे पास किस लिए 10 मिनट में आना है ఏమంటారు ఫ్రెండ్స్? मुझे तुम्हारे पास किस लिए 10 मिनट में आना है అని అంటారు. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న కామెంట్ బాక్స్ లో ప్రశ్న ఏంటి ఫ్రెండ్స్? మీరు నా కోసం రండి. ఏంటి ఫ్రెండ్స్? మీరు నా కోసం రండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप मेरे लिए आइए. ఏంటి ఫ్రెండ్స్? आप मेरे लिए आइए. మీరు నా కోసం రండి. आप मेरे लिए आइए. మీరు ఆ నా కోసం, मेरे लिए రండి, आइए మీరు నా కోసం రండి. आप मेरे लिए आइए ఏమంటారు ఫ్రెండ్స్? आप मेरे लिए आइए. నువ్వు ఇక్కడికి రా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు ఇక్కడికి రా. ఈ వాక్యాన్ని హిందీలో तू यहाँ पर आ అంటారు. ఓకే ఫ్రెండ్స్, లేదనుకోండి तुम यहाँ पर आओ. నువ్వు అన్న పదాన్ని హిందీలో తూ అని అంటారు, లేదా తుమ్ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా వీడియోస్ లో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళని ఏంటి, లేదా మన ఇంట్లో వాళ్ళనైతే నువ్వు అని అంటూ ఉంటాం. వాళ్ళు అనుకోండి తూ అని అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదే బయట వాళ్ళు అనుకోండి, మనకన్నా చిన్నవాళ్ళు, ఇంటి పరిచయం తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అవునా కదా, అట్లాంటి వాళ్ళైతే తుమ్ అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? బయట వాళ్ళు, పరిచయం తక్కువగా ఉన్న వాళ్ళైతే తుమ్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు ఇక్కడికి రా. తుమ్ యహా పర్ आओ. నువ్వు యహా పర్ आओ. నువ్వు ఇక్కడికి రా. తుమ్ యహా పర్ आओ. నువ్వు, తుమ్ లేదా తూ ఇక్కడికి రా. యహా పర్ आओ. ఇక్కడికి అంటే యహా పర్, రా, आओ. నువ్వు ఇక్కడికి రా. తుమ్ యహా పర్ आओ లేదా తూ యహా పర్ ఆ అని అంటారు. ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడేమంటాం?
మీరు ఇక్కడికి రండి ఏమంటారు ఫ్రెండ్స్? మీరు ఇక్కడికి రండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप यहाँ पर आइए ఏమంటారు ఫ్రెండ్స్? आप यहाँ पर आइए. మీరు ఇక్కడికి రండి. आप यहाँ पर आइए. మీరు आप ఇక్కడికి यहाँ पर రండి आइए. మీరు ఇక్కడికి రండి. आप यहाँ पर आइए ఏమంటారు ఫ్రెండ్స్? आप यहाँ पर आइए అని అంటారు. నువ్వు బయటికి రా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు బయటికి రా. మనం బయట నుంచి ఎవరినైనా లోపల నుంచి పిలుస్తాం కదా, కోపంగా గాని మామూలుగా గాని. ఏంటి ఆ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ బాహర్ ఆవో ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ బాహర్ ఆవో. నువ్వు బయటికి రా. తుమ్ బాహర్ ఆవో. నువ్వు తుమ్ బయటికి బాహర్ రా ఆవో. నువ్వు బయటికి రా. తుమ్ బాహర్ ఆవో ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ బాహర్ ఆవో అని అంటారు. ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమంటాం? మీరు బయటికి రండి అని అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? మీరు బయటికి రండి. అవును కదా ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ బాహర్ ఆయియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ బాహర్ ఆయియే. మీరు బయటికి రండి. ఆప్ బాహర్ ఆయియే. మీరు ఆప్ బయటికి బాహర్ రండి ఆయియే. మీరు బయటికి రండి. ఆప్ బాహర్ ఆయియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ బాహర్ ఆయియే అని అంటారు. నువ్వు కలలోకి రా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు కలలోకి రా. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ సప్నో మే ఆవో ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ సప్నో మే ఆవో. నువ్వు కలలోకి రా. తుమ్ సప్నో మే ఆవో. మనకి ఎంతో ఇష్టమైన వాటిని కల్లో చూడాలని మనం ఎంతో ఆత్మతృప్తిగా మనం కోరుకుంటే అవి తప్పనిసరిగా మనకి కల్లో కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దాన్ని మనం మనసులో తలుచుకుంటూ పలుకుంటే అనుకుంటాం నువ్వు కల్లోకి వస్తే బాగుండు అనుకో. అవునా కదా? ఆ వాక్యాన్ని హిందీలో తుమ్ సప్నో మే ఆవో అని అంటారు. నువ్వు తుమ్ కలలోకి సప్నో మే రా ఆవో. నువ్వు కలలోకి రా. తుమ్ సప్నో మే ఆవో ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ సప్నో మే ఆవో అని అంటారు. ఒకవేళ పెద్దవాళ్ళైతే మీరు కలలోకి రండి అని అంటారు. ఏంటి ఫ్రెండ్స్? మీరు కలలోకి రండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ సప్నో మే ఆయియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ సప్నో మే ఆయియే. మీరు కలలోకి రండి. ఆప్ సప్నో మే ఆయియే. మీరు ఆప్ కలలోకి సప్నో మే రండి ఆయియే. మీరు కలలోకి రండి. ఆప్ సప్నో మే ఆయియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ సప్నో మే ఆయియే అని అంటారు. నువ్వు అక్కడికి రా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు అక్కడికి రా అంటే మనం ఒక సందర్భంలో మనం మన ఎదుటి వాడితో చెప్పే మాట అనమాట. నువ్వు నేను అక్కడ ఉంటాను అక్కడికి రా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో మనం షార్ట్ ఫామ్ గా చిన్న చిన్న వాక్యాలు అని చెప్పాను కదా, ఆ షార్ట్ ఫామ్స్ లో వాక్యం అన్నమాట ఇది. నువ్వు అక్కడికి రా. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ వహా పర్ ఆవో ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ వహా పర్ ఆవో. నువ్వు అక్కడికి రా. తుమ్ వహా పర్ ఆవో. నువ్వు తుమ్ అక్కడికి వహా పర్ రా ఆవో. నువ్వు అక్కడికి రా. తుమ్ వహా పర్ ఆవో ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ వహా పర్ ఆవో అని అంటారు. అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే మీరు అక్కడికి రండి అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు అక్కడికి రండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ వహా పర్ ఆయియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ వహా పర్ ఆయియే. మీరు అక్కడికి రండి. ఆప్ వహా పర్ ఆయియే. మీరు ఆప్ అక్కడికి వహా పర్ రండి ఆయియే. మీరు అక్కడికి రండి. ఆప్ వహా పర్ ఆయియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ వహా పర్ ఆయియే అని అంటారు. నువ్వు తరువాత రా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు తరువాత రా. ఓకే ఫ్రెండ్స్, అంటే మనం ఏమన్నా పని చేస్తున్నాం అనుకోండి, సందర్భంలో మనం డిస్టర్బ్ అవుతుంటే అంటాం ఎదుర్కొంటా ఉన్న పిల్లలే ఉంటారు ఇంట్లోనూ, వచ్చి అస్తమాను వచ్చి అమ్మదా ఆడుకో నాన్నదా ఆడుకుంటూ ఏమంటా పని చేస్తున్నావు అమ్మా నువ్వు తర్వాత రానంట. అవునా కదా?
ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని వాడతాం. అవునా కదా ఫ్రెండ్స్? ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ బాద్ మీ आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ బాద్ మీ आओ. తూ అన్నా కన్నా, నువ్వు అంటే తూ అని చెప్పాను కదా, తూ అనే కన్నా తుమ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఇంట్లో వాళ్ళ మీద కూడా తుమ్ అనే పదం వాడుకోవచ్చు అనమాట. వాక్య కదా ఫ్రెండ్స్, పదం అనమాట తుమ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, తుమ్ బాద్ మీ आओ, నువ్వు తరువాత రా. తుమ్ బాద్ మీ आओ, నువ్వు. తుమ్ తరువాత, బాద్ మీ రా, आओ, నువ్వు తరువాత రా. తుమ్ బాద్ మీ आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ బాద్ మీ आओ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే మీరు తరువాత రండి అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు తరువాత రండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप बाद में आइए ఏమంటారు ఫ్రెండ్స్? आप बाद में आइए, మీరు తరువాత రండి. आप बाद में आइए, మీరు. आप తరువాత, बाद में రండి, आइए, మీరు తరువాత రండి. आप बाद में आइए ఏమంటారు ఫ్రెండ్స్? आप बाद में आइए అని అంటారు. నువ్వు పనికిరా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు పనికిరా. ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్? ఏంటి? పనికి వచ్చేవాళ్ళు రోజు రాలేదనుకోండి, మాలిక్ అంటారు అనమాట. అంటే యజమాని. మాలిక్ అంటే యజమాని. యజమాని అంటే తెలుగులో అంటాం, మాలిక్ అంటే హిందీలో. ఓకే ఫ్రెండ్స్, యజమాని మధ్యగా అంటారనమాట. నువ్వు పనికిరా అని అంటారు. రాకపోతే మన వాక్యాన్ని వాడతాం. ఏంటి? ఫోన్ చేసి గాని, లేకపోతే మన అటు నుంచి వాడు ఇటువైపు నుంచి వెళుతూ ఉన్నా గాని. ఓకే ఫ్రెండ్స్, నువ్వు పనికిరా. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ కామ్ పర్ आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ కామ్ పర్ आओ, నువ్వు పనికిరా. తుమ్ కామ్ పర్ आओ, నువ్వు. తుమ్ పనికి, కామ్ పర్ రా, आओ, నువ్వు పనికిరా. తుమ్ కామ్ పర్ आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ కామ్ పర్ आओ అని అంటారు. అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే మీరు పనికి రండి అని అంటారు. ఏమంటాం ఫ్రెండ్స్? మీరు పనికి రండి అని అంటాం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप काम पर आइए ఏమంటారు ఫ్రెండ్స్? आप काम पर आइए, మీరు పనికి రండి. आप काम पर आइए, మీరు. आप పనికి, काम पर రండి, आइए, మీరు పనికి రండి. आप काम पर आइए ఏమంటారు ఫ్రెండ్స్? आप काम पर आइए అని అంటారు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, నేను ప్రతి ఒక్క వీడియో చివరిన ఒక ప్రశ్న అనేది పెడుతూ ఉంటాను. ఎందుకు? మీ అందరికీ హిందీ సరిగ్గా వస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం నేను వీడియో చివరిన ఒక ప్రశ్న పెడుతూ ఉంటాను. ఆ ప్రశ్న ఏమిటనేది మీకు తెలిస్తే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ తప్పనిసరిగా సమాధానం పెట్టండి అని కూడా అంటూ ఉంటాను. అవునా కదా ఫ్రెండ్స్? మీరు పెట్టే సమాధానం తప్పో కాదో మీరు తెలుసుకునే సులభమైన మార్గం ఏంటంటే, నేను మరుసటిసారి అంటే నెక్స్ట్ వీడియో పెడతాను కదా, దాంట్లోనే మీకు ఆ ఒక కామెంట్ లో ప్రశ్న పెట్టాను అన్నాను కదా, ఆ ప్రశ్నకి సమాధానం కూడా నేను ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్క వీడియోలోనూ ఆ ప్రశ్నకి సమాధానం స్టార్టింగ్ లో అప్లోడ్ అయిన తర్వాత, స్టార్టింగ్ లో వచ్చే ప్రశ్న మనకి అప్లోడ్ కాదు ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో వచ్చే ప్రశ్న మనకి అదే వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో ప్రశ్న ఏంటంటే, మేము ఈ రోజు ఊరికి వెళ్ళడం లేదు. ఏంటి ఫ్రెండ్స్? మన లాస్ట్ వీడియోలో ప్రశ్న అంటే లాస్ట్ వీడియోలో మన కామెంట్ బాక్స్ లో రాసుకున్న ప్రశ్న ఏంటి ఫ్రెండ్స్? మేము ఈ రోజు ఊరికి వెళ్ళడం లేదు అన్నది మనం ప్రశ్న పెట్టుకుందాం అనమాట. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, హమ్ ఆజ్ గావ్ నహీ జా రహే హే ఏమంటారు ఫ్రెండ్స్? హమ్ ఆజ్ గావ్ నహీ జా రహే హే, మేము ఈ రోజు ఊరికి వెళ్ళడం లేదు. हम आज गांव नहीं जा रहे हैं, మేము, हम ఈ రోజు, आज ఊరికి, गांव వెళ్ళడం లేదు, नहीं जा रहे हैं మేము ఈ రోజు ఊరికి వెళ్ళడం లేదు. हम आज गांव नहीं जा रहे हैं ఏమంటారు ఫ్రెండ్స్? हम आज गांव नहीं जा रहे हैं అని అంటారన్నమాట.
సో ఫ్రెండ్స్, ఇదేంటంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న కామెంట్ బాక్స్ లో ప్రశ్న అన్నమాట. ఇదే విధంగా మీకు ప్రతి ఒక్క వీడియోలోనూ ఇదే విధంగా నేను ముందు వీడియోలో ఏదైతే నేను ప్రశ్న అప్లోడ్ చేశానో అదే విధంగా నేను కామెంట్ బాక్స్ ప్రశ్న మీకు ఇదే విధంగా వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను అనమాట. అదేంటి అంటే స్టార్టింగ్ లో వచ్చే ప్రశ్నే అది అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ మన రొటేషన్ వాక్యాలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నువ్వు వినేసిరా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు వినేసిరా. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ సున్కర్ आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ సున్కర్ आओ. నువ్వు వినేసిరా, తుమ్ సున్కర్ आओ. అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మూడో వ్యక్తి వచ్చారనుకోండి, ఏమంటాడు? వచ్చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ విడిపోతూ ఉంటే ఏమంటారు? నువ్వు వినేసిరా, పాపం వాడు ఇబ్బంది పడుతున్నాడు కదా అని అంట. ఓకే ఫ్రెండ్స్, అంటే కొంతమందికి అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, అవునా కదా? ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని అంట అనమాట, నువ్వు వినేసిరా, నేను నీకోసం అంతవరకు ఆగుతానని అంట. అవునా కదా ఫ్రెండ్స్? ఈ వాక్యంలోది మనం షార్ట్ ఫామ్ తీసుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నువ్వు తుమ్ వినేసి సున్కర్ రా आओ. నువ్వు వినేసిరా, తుమ్ సున్కర్ आओ. ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ సున్కర్ आओ అని అంటారు. అది పెద్దవాళ్ళైతే మీరు వినేసి రండి అని అంట. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు వినేసి రండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ సున్కర్ ఆయియే. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ సున్కర్ ఆయియే. మీరు వినేసి రండి, ఆప్ సున్కర్ ఆయియే. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ సున్కర్ ఆయియే అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆప్ వినేసి సున్కర్ రండి ఆయియే. మీరు వినేసి రండి, ఆప్ సున్కర్ ఆయియే. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ సున్కర్ ఆయియే అని అంటారు. నువ్వు రాసేసిరా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు రాసేసిరా. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ లిక్కర్ आओ. ఏంటి ఫ్రెండ్స్? తుమ్ లిక్కర్ आओ. నువ్వు రాసేసిరా, తుమ్ లిక్కర్ आओ. నువ్వు తుమ్ రాసేసి లిక్కర్ రా आओ. నువ్వు రాసేసిరా, తుమ్ లిక్కర్ आओ. ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ లిక్కర్ आओ అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే మీరు రాసేసి రండి అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు రాసేసి రండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ లిక్కర్ ఆయియే. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ లిక్కర్ ఆయియే. మీరు రాసేసి రండి, ఆప్ లిక్కర్ ఆయియే. మీరు ఆ రాసేసి లిక్కర్ రండి ఆయియే. మీరు రాసేసి రండి, ఆప్ లిక్కర్ ఆయియే. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ లిక్కర్ ఆయియే అని అంటారు. నువ్వు మాట్లాడిరా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు మాట్లాడిరా. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆగుతూ ఉంటే ఏమంటారు? నువ్వు మాట్లాడేసా, నీకోసం ఆగుతానంట. అవునే కదా ఫ్రెండ్స్? ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం. ఆ వాక్యంలోది షార్ట్ ఫామ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నువ్వు మాట్లాడిరా. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ బాత్ కర్ కర్ आओ. ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ బాత్ కర్ కర్ आओ. నువ్వు మాట్లాడరా, తుమ్ బాత్ కర్ కర్ आओ. నువ్వు తుమ్ మాట్లాడి బాత్ కర్ కర్ రా आओ. నువ్వు మాట్లాడరా, తుమ్ బాత్ కర్ కర్ आओ. ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ బాత్ కర్ కర్ आओ అని అంటారు. ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటే అప్పుడే అంటాం మీరు మాట్లాడి రండి అని అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? మీరు మాట్లాడి రండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ బాత్ కర్ కర్ ఆయియే. ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ బాత్ కర్కే ఆయియే. అంటే బాత్ కర్కర్ అంటారు, సందర్భాన్ని బట్టి బాత్ కర్కే అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు మాట్లాడండి, ఆ బాత్ కర్కర్ ఆయియే. మీరు ఆ మాట్లాడి బాత్ కర్కర్ రండి ఆయియే. మీరు మాట్లాడరండి, ఆ బాత్ కర్కర్ ఆయియే. లేదా ఆ బాత్ కర్కే ఆయియే అంటారు. ఆ బాత్ కర్కే ఆయియే అని అంటారు. నువ్వు నడుచుకుంటూరా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు నడుచుకుంటూరా.
ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ చల్కర్ आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ చల్కర్ आओ నువ్వు నడుచుకుంటూరా. తుమ్ చల్కర్ आओ నువ్వు, తుమ్ నడుచుకుంటూ, చల్కర్ రా आओ నువ్వు నడుచుకుంటూరా. తుమ్ చల్కర్ आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ చల్కర్ आओ అని అంటారు. ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, అప్పుడే అంటారు మీరు నడుచుకుంటూ రండి. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు నడుచుకుంటూ రండి. ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ చల్కర్ ఆయియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ చల్కర్ ఆయియే మీరు నడుచుకుంటూ రండి. ఆప్ చల్కర్ ఆయియే మీరు, ఆప్ నడుచుకుంటూ, చల్కర్ రండి, ఆయియే మీరు నడుచుకుంటూ రండి. ఆప్ చల్కర్ ఆయియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆప్ చల్కర్ ఆయియే అని అంటారు. నువ్వు నా కోసం రా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు నా కోసం రా. ఏంటి? పిల్లలు ఎవరు విప్పిన మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, గోల్ చేస్తూ ఉంటే ఏమంటాం? నువ్వు నా కోసం రా, ఏడవ, నేను ఇక్కడే ఉంటాను అని. ఓకే ఫ్రెండ్స్, అవునా కదా? అంటే స్కూల్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏమన్నా చెయ్యాలన్నా పిల్లలు పేసి పెడుతూ ఉంటారు. అన్నిటికీ వాళ్ళకి అమ్మ కావాలి లేదా నాన్న కావాలి, ఇంట్లో ఉండే ఎవరో ఒక వ్యక్తులు కావాలి. వాళ్ళ కోసం పర్సనల్ గా వాడుకునే వాక్యం అన్నమాట ఇది. నువ్వు నా కోసం రా. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ మేరే లియే आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ మేరే లియే आओ నువ్వు నా కోసం రా. తుమ్ మేరే లియే आओ నువ్వు, తుమ్ నా కోసం, మేరే లియే ఆ రాओ లేదా आओ ఏంటి? రా అంటే ఆన్ అంటాము, ఆవో అని కూడా అంటాం. ఓకే ఫ్రెండ్స్, తూ అని వచ్చినప్పుడు ఆ అని వస్తుంది, తుమ్ అని వచ్చినప్పుడు ఆవో అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సెంటెన్స్ చివరి ఉండే అక్షరాలని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నువ్వు నా కోసం రా. తుమ్ మేరే లియే आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ మేరే లియే आओ అని అంటారు. నువ్వు అడిగిరా. ఏంటి ఫ్రెండ్స్? నువ్వు అడిగిరా. ఈ వాక్యాన్ని హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ పూచ్కర్ आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ పూచ్కర్ आओ నువ్వు అడిగిరా. తుమ్ పూచ్కర్ आओ నువ్వు, తుమ్ అడిగి, పూచ్కర్ రా आओ నువ్వు అడిగిరా. తుమ్ పూచ్కర్ आओ ఏమంటారు ఫ్రెండ్స్? తుమ్ పూచ్కర్ आओ అని అంటారు. ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటాం? మీరు అడిగి రండి అని అంటాం. ఏంటి ఫ్రెండ్స్? మీరు అడిగి రండి. ఈ వాక్యాన్ని హిందీలో आप पूछकर आइए ఏమంటారు ఫ్రెండ్స్? आप पूछकर आइए మీరు అడిగి రండి. आप पूछकर आइए మీరు, ఆప్ అడిగి, పూచ్కర్ రండి, ఆయియే మీరు అడిగి రండి. ఆ పూచ్కర్ ఆయియే ఏమంటారు ఫ్రెండ్స్? ఆ పూచ్కర్ ఆయియే అంట. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే, మీరు వేయకపోతే మేము కూడా వేయము. ఏంటి ఫ్రెండ్స్? మీరు వేయకపోతే మేము కూడా వేయము. మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు వేయకపోతే మేము కూడా వేయము. ఫ్రెండ్స్, నా ఈ ప్రశ్న గనక మీకు సమాధానంగానే తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ తప్పనిసరిగా చేయండి. మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో సరికొత్త వీడియోలో మరో సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. అందాక నమస్కారం.